నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి బడ్జెట్ పత్రాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబులు అందజేశారు. Krishna, come, go to sit. మహిళలకు ఉచిత బస్సు ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బస్సులు ట్రిప్పులు తగ్గించడంతో మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బస్సులను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు. అధ్యక్ష, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది. ఒక నిమిషం అధ్యక్ష, చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు, మహిళలు బాధ్యత వహిస్తారు, వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి 1200 సరిపోదు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు మరి 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది. దాంట్లో 3 ఉన్నాయి. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే 6 గ్యారంటీలను ప్రకటించామని మంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మార్చేశామని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తు చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. అసెంబ్లీ ఆవరణలో మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారతరత్న పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ పివి నరసింహారావు గారికి, భారతరత్న పివి నరసింహారావు గారికి, జోహార్ పివి నరసింహారావు గారికి. మీరు జోహార్ పివి నరసింహారావు గారికి, భారతరత్న పివి నరసింహారావు గారికి, జోహార్ పివి నరసింహారావు గారికి. విశాఖ ఆఫీసులో స్నేహ క్లబ్ 2024 డైరీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు, మాజీ ప్రెసిడెంట్ జంగాలయ్య, పిఎం రాజ్, స్నేహ క్లబ్ కమిటీ మెంబర్స్ మరియు ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. executive members, past executive contribution, and there is a short is also there that we will discuss in later. So because of that amount only we have
సో ఇందులో నేను ముఖ్యంగా అప్పారావు గారు, ఈ పునరావు గారు, వారి ఇనిషియేట్ తర్వాత పిఎం రాజు గారు నేను ఎక్కువగా ఇనిషియేట్ తీసుకొని ఈ డైరీని పొందుపరచడానికి ప్రయత్నించారు. సో ఒక డైరీ అంటూ మనకుంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక గుర్తింపు. వెనెవర్ యూ గో టు ఒక ఆర్గనైజేషన్ అంటే బయట మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు డైరీ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే లోపలికి వెళ్తే మన యొక్క ప్రిన్సిపల్స్, మనం ఏం చేసాం, సో మన యొక్క హిస్టరీ మొత్తం కూడా దొరుకుతుంది. అలాగే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేయబడుతుంది. అందుకనే డైరీ అనేది ఈ స్టార్టెడ్ ప్రింటింగ్ ఎవ్రీ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాను. సో ఇలాగే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్స్లో కూడా ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డైరీ బాగా రావడానికి కారణమైన శ్రీ పునరావు గారు, అప్పారావు గారు అండ్ పిఎం రాజు గారికి ధన్యవాదాలు. లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడే సంస్కృతిని పెంపొందించుకుంటూ మన అభివృద్ధి దేశాభివృద్ధిగా సేవా విస్తరణకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఏలూరు జిల్లా నగరంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు డ్రైవర్లు, కండక్టర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా సంస్థ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాలు నివారణకై ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజల భద్రతతో పాటు రవాణా సిబ్బంది భద్రత ముఖ్యమని అన్నారు. ఈ రోజున మా ఆర్టీసీ వారు, డైరెక్టర్ గారు, మేనేజర్ గారు అందరూ కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ సంవత్సరం కాదు, కింద సంవత్సరం కూడా మేనేజర్ చేయించారు. సో బ్లడ్ ఇవ్వడం వలన మీరు బ్లడ్ అనేది మనం ఎక్కడ కొనుక్కునేది కాదు, ఇది తయారు చేసేది కాదు. కాబట్టి బ్లడ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది తప్ప ఇది వేరే రకంగా రాదు. కాబట్టి మరి మీరు సౌహృదయంతో బ్లడ్ ఇచ్చినందుకు మరి యాక్చువల్గా ఆ బ్లడ్ని మేము 3 భాగాలు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, ప్లస్ ఇంకా రక్తం తయారైన వాళ్ళకి, కొంతమందికి తలసీమియా అనే ప్రాబ్లం వచ్చి అసలు రక్తం తయారు కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మా జిల్లాలో ఉన్న 3 డిపోల తరఫున మా ఉద్యోగుల ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో మా రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన మా డైరెక్టర్ రమణ గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ గారు వరప్రసాద్ గారు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా 3 డిపోల పరిధిలో ఉన్న వివిధ రకాల కేటగిరీ ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మా అంచనా ఏంటంటే సుమారుగా ఒక 100 మందికి పైగా రక్తదానం చేయించాలనేది మా. కడప జిల్లా బద్వేల్లో బియ్యం దుకాణంలో నగదు చోరీ చేసిన ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రికేయుల సమావేశంలో నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ చోరీలో నిందితుడిని 2,40,000 నగదు, 11 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ రికవరీ కోసం కృషి చేసిన సిబ్బంది సిఐ యుగంధర్, బద్వేల్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఐడి పార్టీ సిబ్బందిని డీఎస్పీ వంశీధర్ గౌడ్ అభినందించారు. ఈ నెల 5వ తేదీన అంటే 4వ తేదీ రాత్రి 5వ తేదీ తెల్లవారుజామున సిద్ధవటం రోడ్లో చిన్నమౌలాలి బియ్యం అంగడిలో పీసీఎంబీ రైస్ మిల్లులో దొంగతనం కావడం జరిగింది. ఆ దొంగతనాన్ని మన బద్వేల్ పట్టణంలోనే గుంతపల్లి ఎస్సీ కాలనీలో ఉండేటటువంటి గాలిపోతు రవి అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా రవి అనే వ్యక్తి ఆ పీసీఎంబీ రైస్ మిల్లు ఓనర్తో పరిచయం ఉంది. అంతకుముందు ఆ రైస్ మిల్లులో కూడా పనిచేసేవాడు. ఒక 6 నెలల నుండి దాదాపుగా అతని దగ్గర పనిచేయడం చేసినాడు. కాబట్టి ఆ రైస్ మిల్లులో ఎప్పుడు ఎలాంటి సమయంలో డబ్బు ఉంటుంది, ఎక్కడ ఆ డబ్బు పెడతాడు అన్న ఆలోచన, అన్న ఐడియా కూడా తనకు ఉంది. ఆ ఐడియాతోనే ఇతను అక్కడ ఉద్దేశంతోనే డబ్బులు ఉంటాయని ఆలోచించి ముందుగానే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే
రాడ్డు, స్క్రూ డ్రైవరు రెండు కూడా తన బాడీ షర్ట్ లోపలనే దాచుకొని 11:45 గంటల నుండి తిరుగుతూ ఉన్నాడు ఆ రోజు రాత్రి. దాదాపుగా 1:30, 2, 2:30, 3 వరకు సరైన సమయం కోసం చూస్తూ ఉండి 3 నుండి తను దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి తీరా వాకిలిని, కటాంజంను, హౌస్ను బ్రేక్ చేసుకొని లోపల ఉండేటటువంటి డబ్బును దొంగతనం చేసుకొని తీసుకుపోవడం జరిగింది. మేము టెక్నికల్స్ ఆధారంగా మరియు లోకల్ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత స్థానంలో ఉండగా ఆయనపై దాడి చేసిన కేసులో నిందితుడైన కోడికత్తి సీను బెయిల్పై విడుదలయ్యాడు. దాదాపు 5 ఏళ్లుగా ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటుండగా తాజా కోర్టు తీర్పు ఇవ్వడంతో జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ సందర్భంగా కోడికత్తి సీను మాట్లాడుతూ తనకు బెయిల్ రావడానికి ప్రయత్నించిన వారికి అండగా నిలిచిన దళిత సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కంటికి నిద్ర లేకుండా కంటి నిండా కన్నీటితో 5 సంవత్సరాలు గడిపినటువంటి దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఈరోజు న్యాయవాదులు కృషితో ప్రజా సంఘాలు విదసం ఐక్యవేదిక పోరాటం ద్వారా శ్రీనివాస్కి బెయిల్ వచ్చిన సందర్భంలో జనపల్లి శ్రీనివాసరావుని మన లాయర్ సలీం గారు, లాయర్ పిచ్చుకల శ్రీనివాస్ గారు మరియు నేను వారి తండ్రి గారికి ఈ బిడ్డని అప్పగిస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ లాయర్ ఈడుపుగంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ధీటుగా పోరాడానని తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ కీ టీవీతో లాయర్ ఈడుపుగంటి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మన ఈడుపుగంటి శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద ఉన్నాము. వీరు గత 30 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో మరి దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లో ఎన్నో సేవలు అందించారు. మరి ఈయన ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గానికి మరి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. మరి ఇతను ఈ విషయంలో మరి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో మరి ఆ విధంగా మరి సామాజిక వర్గం ఏ విధంగా పనిచేస్తుంది, మరి ఇతను దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఎటువంటి సేవలు అందించారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 500 నుండి 1000 మంది మా లీడర్ల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు బనాయించడం జరిగింది 2019 నుండి ఇప్పటి వరకు. వాటన్నింటిలోనూ కూడా మా వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా, మా పార్టీకి డ్యామేజ్ లేకుండా మా వాళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క వైసీపీ పార్టీ చేసిన అరాచక పనుల నుండి కానివ్వండి, అక్రమమైన కేసుల నుండి కానివ్వండి మా వాళ్ళు మేము కాపాడుకోగలిగాం. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో అవి ఎక్కువగా జరగటం, మేము అందరం సంయుక్తంగా మా వాళ్ళు మేము కాపాడుకోగలగటం అనేది అయితే జరిగింది ఇప్పటి వరకు. ఈ రాబోయే ఎలక్షన్లు అంటే ఒకవేళ మా పార్టీ నుండి అన్ని పార్టీలు చేస్తున్న మార్పులు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యరావుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో బాపట్ల పార్లమెంటు పరిశీలకులు డాక్టర్ కాగితపు వరప్రసాదరావు, నమ్మి అప్పారావు, విజయ్ కుమార్, కటికల మోషే, గేరా క్రాంత్ కిరణ్, కటికల తిరుపతయ్య, శర్మ తదితరులు ఉన్నారు. స్నేహ మ్యాక్స్ సిబ్బంది కూడా బాపట్ల ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన పెట్టండి. అందరికీ నమస్కారం. జై భీమ్. వరప్రసాద్ గారికి, శర్మ గారికి, జోషి, జేడి, లోకల్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు ఏదైతే నా గురించి నాకు మంచి మాట్లాడతారో వాటన్నిటికి కూడా కారణం ఈ జాతి అడుక్కునేటట్టు ఉండకూడదు, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను గత 42 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేస్తూ, మరి ముఖ్యంగా ప్రసాద్ గారు చెప్పినట్టుగా బాధలు అంటున్నారు, ఇంకా ఎక్కువ వచ్చేటప్పుడు కనుక చేసుకుని ఈ ఆఫీస్ని కనుక ఇనాగరేట్ చేసుకుంటే, ఇనాగరేషన్ కూడా నేను చేయడం కాదు, ఒక 7 నుంచి 10 కులాలు ఒక ఓటర్స్ చేత ఇనాగరేట్ చేపించాలి. అది కాపు కులం కావచ్చు, మాల కులం కావచ్చు, మారి కులం కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, వైశ్య కావచ్చు. ఈ కులాల్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకుని వారి చేత ఈ ఆఫీస్ని ఇనాగరేట్ చేయించాలి. ఎందుకు అలా పెట్టుకున్నామంటే అన్ని కులాలు ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నాయనే సంకేతం బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసింది విశాఖపట్నం. పలు ప్రాంతాల్లో చేశాను, కానీ నా ఊరికి సమీపంగా ఉన్న ప్రాంతం బాపట్ల ప్రాంతంలోనే నిలబడితే, పోటీ చేస్తే పార్టీ పరంగా ఇక్కడ మార్పు ఎలా వస్తుందో చూద్దాం. నేను గెలవాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను, అంతేగాని ఏదో కాలక్షేపం కోసం మాత్రం ఇక్కడ నిలబడలేదు. ఈ మార్పు బాపట్ల నుంచే మొదలు పెట్టాలి. చాలామంది అంటూ ఉంటారు, డబ్బు లేదు కదా, డబ్బు లేకపోతే ఎవరు రాదు. ఈ నెల 18న కురుమ సంఘం భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేష్ అన్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని కురుమ సంఘం నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా మిత్రులు నమస్కారం. రేపు 18 తారీఖున దొడ్డి కుమ్మరయ్య ఆత్మభవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీద గత 5 సంవత్సరాల కింద అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేత మా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఏకే మల్లేష్ గారి చేతుల మీద ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కుల ఆత్మగౌరవం కోసం కుల భవనాన్ని కొట్లాడి తెచ్చి 5 ఎకరాలతో పాటు 5 కోట్లు కూడా శాంక్షన్ చేసి రాష్ట్రంలో మొదటి కుల భవనంగా ఓపెన్ చేయించడం చాలా సంతోషం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి కుల బాంధవులందరూ కూడా అన్ని విషయాల్లో విద్యలో కూడా ముందుంచినటువంటి మా కుల బాంధవుడు, మా కుల పెద్ద ఏకే మల్లేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కుల భవనం నిర్మించుకున్నామో ఆ కుల భవనం కూడా రాష్ట్ర నలుమూలలో కూడా కుల బాంధవులకు ఒక ఐఏఎస్ స్టడీ మెటీరియల్గా ఐఏఎస్లు ఐపీఎస్ తయారు చేయడానికి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఒక చక్కటి అవకాశం కల్పించినటువంటి మా మల్లేష్ అన్న గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, ఉపాధ్యక్షులు, గౌరవ వైస్ చైర్మన్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర నలుమూలలో కూడా సుమారు ఒక 30,000 మంది మా కుల సోదరులంతా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కనుమూల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బీసీ మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మా సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి కర్ణాటక, హర్యానా గవర్నర్ గారు మా పెద్దలు బండారు దత్తన్న గారు, ఇంకా మిగతా
భారతదేశంలో ఉన్న మా కుల పెద్దలందరూ ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మీటింగు ఇక్కడనే 17 తారీఖు నాడు హైదరాబాద్లోనే పెట్టుకొని జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. 18 తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. ఒక 25,000 మందితోని బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక యావత్ నా కుల బాంధవులందరికీ కూడా ఈ పత్రిక మరియు మాదిగలకు 2 ఎంపీ సీట్లు, 1 రాజ్యసభ, 1 ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మాదిగ రాజకీయ నాయకులను ప్రోత్సహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70 లక్షల మాదిగ జనాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ మాదిగలను పట్టించుకోలేదని, ఆత్మగౌరవం కాపాడలేదని విమర్శించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. ప్రధానంగా ప్రెస్ మీట్ ఉద్దేశం మాదిగలకి 2 ఎంపీ సీట్లు, 1 రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు ఇచ్చి సముచిత స్థానాన్ని మాదిగలకు కల్పించాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కనీసం చివరికి ఒక మాదిగలో కులంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంత్రిని కూడా చేయలేకపోయాడు. అది చాలా బాధపడి మేము సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే 70 లక్షల మంది మాదిగలము మేము ఉన్నాం. 70 లక్షల మంది ఆ గత పాలకులకు కూడా ఓట్లేశారు. కానీ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఒక మాదిగ వాళ్ళ కులానికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు నువ్వు ఒక నియంతగా పరిపాలన ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు గత ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాం, కష్టపడ్డాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అసెంట్ భూమి పోయింది, మా ఉద్యోగాలు పోయినాయి, కేజీ నుంచి పీజీ ఉద్యోగం పోయింది, 3 ఎకరాలు పోయింది. అట్లాగే విద్య పట్ల అన్ని రకాలుగా అది చేశారు. నిన్న కాక మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, ఓరు బాల్కా సుమన్ అంటున్నాడు, ఏమని రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అని చెప్పి. అరే తమ్మి సుమన్, 5 సంవత్సరాలు ఎంపీ చేసినావు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మాటలలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన అవసరం. కానీ నువ్వు నిన్నేదో దళితుడుగా ఆ కులాన్ని ఏదో అన్నట్టుగా, నిన్నేదో ఇబ్బంది పెట్టినట్టుగా లేచి చెప్తాను కొడతా అనే అటువంటి పదాన్ని అనడం అనేది మాదిగలు దళితులందరినీ కూడా హింసపరిచినట్టే. నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి సుమన్, బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు అనంటే సిరిసిల్లలో దళితుల పైన ఉష్కలారీలు పోతున్నాయని అడ్డం తిరిగితే వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి కొట్టిరు. మా అసెంట్ భూములు గుంజుకుర్రు. మా 10 ఏళ్లలో మాకు రాకుండా ఉద్యోగాలు రాకుండా చేశారు. 3 ఎకరాల భూమి రాకుండా చేశారు. అట్లాగే మమ్మల్ని డెవలప్మెంట్ లేకుండా చేశారు. సప్లా నిధులన్నీ తోసుక తిన్నారు. మరి మిమ్మల్ని ఏ రకంగా కొట్టాలి మేము? ఈ ప్రభుత్వంలో ఇంత పెద్ద కుట్రలు కుతంత్రాలు, కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది కదా, మేము దేనితో కొట్టాలి మరి? అరే మీరు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో ప్రజలు చూస్తున్నారు. మీరు రాజకీయ నాయకులుగా భావిస్తున్నటువంటి జనాలంతా సిగ్గుతో తలంచుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతా అంటే అది ఏ ఉద్దేశంతో అంటున్నాను? ఎవరిని కించపరచడాలని చూస్తున్నాను? ఇక కొంతమంది ఉన్నారు ఇక్కడ మనోళ్ళు, కాంగ్రెస్లో కూడా కొంత సోదరులు, ఒక్కరిద్దరే మేమే మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినట్టుగా, ఈ కాంగ్రెస్ పార్టీకి మేము లేకుంటే ఏం లేదు అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది, కొంత 2-3. మేడి పాపయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.